తెలంగాణ సర్కార్ను అభినందించారు కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే రాహుల్. సామాజిక న్యాయానికి కట్టుబడి పాలన చేస్తున్నారని రేవంత్ రెడ్డిని అభినందించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీం వర్క్ తోనే గెలిచారని చెప్పారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కాన్సెప్ట్ అద్భుతమన్న రాహుల్ మరింత కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ముఖ్య నేతలతో కాంగ్రెస్ అధిష్టానం కీలక భేటీ నిర్వహించింది. ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. తెలంగాణలో పాలన, పార్టీ పటిష్టం, ప్రభుత్వ పథకాల వంటి కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణలో పాలన బాగుందని సందర్భంగా నేతలకు కితాబిచ్చారు రాహుల్ గాంధీ. సామాజిక న్యాయానికి కట్టుబడి పాలన కొనసాగుతోందని చెప్పారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కాన్సెప్ట్ అద్భుతమన్నారు అగ్రనేతలు. ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఇప్పుడు ఇస్తున్నటువంటి అభివృద్ధి, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ యొక్క విధి విధానాల మీద అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ పరంగా ఇవాళ ఈ రాష్ట్రం ప్యాడీలో అగ్రగామిగా, ప్రొడక్షన్లో కాకుండా ప్రొక్యూర్మెంట్లో కూడా అగ్రగామిగా ఉందన్నటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత మిగతా క్రాపుల్ని కూడా ఎంకరేజ్ చేయాల్సిందిగా వారు చెప్పడం జరిగింది. టీం వర్క్ తోనే మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించామన్నారు ఖర్గే. టీం వర్క్ మరింత పెరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. చిన్న చిన్న వాటికి మంత్రులు మనస్పర్ధలకు పోవద్దని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు ఏఐసీసీ చీఫ్. సామాజిక సంక్షేమం, ఆర్థిక సాధికారత, అందరికీ న్యాయం చేయడంతో పాటు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా నేతలకు చెప్పారు ఖర్గే. జూబ్లీస్ ఎన్నిక మొదలుకొని తర్వాత జరిగిన సర్పంచ్ ఎన్నికలు, నిన్నగాక మొన్న జరిగిన మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సాధించిన విజయాలపై వారు రివ్యూ చేసి ముఖ్యమంత్రితో పాటు కేబినెట్, పీసీసీ కార్యవర్గాన్ని ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు అభినందించినారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల రిజల్ట్ ను అధిష్టానానికి వివరించారు మంత్రులు. రేవంత్ నాయకత్వంలో సమిష్టిగా పనిచేసి ఫలితాలు సాధిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రికి అధిష్టానం పూర్తి స్థాయిలో స్వేచ్ఛనివ్వడం వల్లే ఈ రిజల్ట్ సాధ్యమైందని ఈ సందర్భంగా అధిష్టానానికి చెప్పారు. అభివృద్ధి పథకాలు, శాఖల వారీగా తీసుకున్న నిర్ణయాలపై రాహుల్, ఖర్గే ఆరా తీశారు. తెలంగాణలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పై రాహుల్ గాంధీకి వివరించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. వ్యవసాయ రంగంలో తీసుకుంటున్న చర్యలను వివరించారు తుమ్మల. దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలుపుతామని చెప్పారు. దీనికి స్పందించిన రాహుల్, దేశంలోనే కాదు ప్రపంచంలోనే తెలంగాణ నెంబర్ 1 చేయాలని సూచించారు. ఇటు సమ్మక్క సారక్క జాతర ప్రాముఖ్యతను అడిగి తెలుసుకున్నారు రాహుల్, ఖర్గే. రాజకీయంగా, ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా జరుగుతున్నటువంటి అన్ని అంశాల మీద వారు కూలంకషంగా చర్చ చేశారు. భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి కూడా వారు సూచనలు చేశారు. ఇది ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మంచి మీటింగ్ జరిగింది. మంత్రులందరూ కూడా వారి వారి అభిప్రాయాలు చెప్పగలిగినారు. అందరు అభిప్రాయాలు విన్నారు. తర్వాత రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు మాకు దిశ నిర్దేశం చేసినారు. మార్చి 15 లోపు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఉప ఎన్నికలు, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో విజయంపై రాహుల్ అభినందించారని తెలిపారు. రాజ్యసభ అభ్యర్థిత్వంపై 2 రోజుల్లో మరోసారి ఢిల్లీకి వచ్చి చర్చిస్తామని వివరించారు. ప్రజలు సంక్షేమాన్ని ఆస్వాదిస్తున్నారు కాబట్టే పార్టీని ఆశీర్వదిస్తున్నారని చెప్పారు మహేష్ కుమార్. మంత్రులందరితో పార్టీ పెద్దలు, ప్రత్యేకంగా రాహుల్ మాట్లాడారని చెప్పారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంశం కూడా మీటింగ్ లో చర్చకు వచ్చిందన్నారు పీసీసీ చీఫ్. మొదటి వారంలో నామినేటెడ్ పదవులు, మిగిలిన పీసీసీ కార్యవర్గ సభ్యులు, కార్యదర్శులు, జిల్లా కమిటీలు, బ్లాక్ కమిటీలు, బూత్ కమిటీలను కూడా మార్చి 15 వరకు కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. రాజ్యసభ విషయంలో కూడా చర్చకు వచ్చింది. 2-3 రోజుల్లో మళ్లీ ముఖ్యమంత్రి గారిని పీసీసీ అధ్యక్షులు పిలిచి మాట్లాడతామని చెప్పడం జరిగింది. ఈ నెల 26 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 28న బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. సమావేశాలను 10 నుంచి 15 రోజులు నిర్వహించే యోచనలో సర్కారుంది. చట్టం ముందు అంతా సమానమేనన్నారు మంత్రులు, కాంగ్రెస్ నేతలు. చట్టానికి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా శిక్షార్హులేనన్నారు. మొన్నటి మున్సిపల్స్ లో కాంగ్రెస్ దెబ్బకు బీఆర్ఎస్, బీజేపీ షాక్లోకి వెళ్లాయన్నారు. అందుకే బీఆర్ఎస్ నేతలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారన్నారు. తర్వాత వచ్చే పరిషత్ పోర్లోనూ సత్తా చాటుతామన్నారు కాంగ్రెస్ నేతలు. చెన్నూరు సెగ్మెంట్ పరిధిలోని క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో బీఆర్ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. చైర్మన్ ఎన్నికలో ఎలాంటి వివాదం లేదని, కావాలనే మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ గొడవ చేశారని విమర్శించారు. చట్టానికి, పోలీసులకు ఎవరు వ్యతిరేకంగా పనిచేసినా చర్యలు తప్పవన్నారు మంత్రి వివేక్. వాళ్ళు ఎందుకు ఆయన రాళ్లు విసిరేస్తున్నారు?
ఆయన రాళ్ళు విసిరిస్తున్నారు, మళ్ళీ ఈ ట్రాఫిక్ కోన్ విసిరిస్తున్నారు. నా కారు వైట్ విండ్ స్క్రీన్ మొత్తం ధ్వంసం కావడం జరిగింది. వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. పోలీసు డెఫినెట్లీ, ఎందుకంటే ఇట్లాంటి గుండారాజు ఎంపీ మీద, మినిస్టర్ గారి మీద, ఇంకా పోలీస్ పర్సనల్స్ వాళ్ళు కూడా ఇంజూర్ అయినారు. ఇలాంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్లో పోలీస్ చట్టం ప్రకారంగా వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అని తమ అగ్రనాయకత్వం ఢిల్లీలోనే ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన అంశాలపై పార్టీ పెద్దలతో చర్చించామని చెప్పారు. కొందరు దీన్ని భూతద్దంలో చూస్తున్నారని విమర్శించారు మంత్రి పొన్నం. మీరు సెక్రటరియట్ రాజకీయాలను పరిపాలనను వదిలిపెట్టి ఫామ్ హౌస్ నుంచి చేస్తే లేని పొరపాటు. నేషనల్ పార్టీగా మేము మా ఢిల్లీ హెడ్ క్వార్టర్లో మేము మంత్రులమైనా, ముఖ్యమంత్రి అయినా, ఎవరైనా ఢిల్లీకి రాదైనా తల్లి కొడుకు అన్నట్టుగా మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం, కాంగ్రెస్ పార్టీ నాయకులం. మా ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎనీ టైం సమన్ చేసి పిలిచేటువంటి హక్కు ఉంటుంది. బరాబరుగా కలుస్తాం, బరాబరుగా ప్రజా పరిపాలన అందిస్తా ఉన్నాం. మున్సిపల్ ఎన్నికల దెబ్బకు మాజీ మంత్రి హరీష్ రావు మైండ్ బ్లాక్ అయిందన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. స్వయం పాలన, అస్తిత్వం, మోకరిల్లడం, ఆత్మగౌరవం అని హరీష్ రావు మాట్లాడే మాటలకు బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనకు అర్థం లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల దెబ్బకు మైండ్ బ్లాక్ అయి మతిస్థిమితం కూలిపోయినట్టుండు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆదరణను తట్టుకోలేక మీరు మాట్లాడుతున్న చిల్లర బల్లర మాటలను ప్రజలు పట్టించుకోవట్లేరని చెప్పి మళ్లీ ప్రజలను తప్పుదోవ పట్టేనికి ఒక లేఖ రిలీజ్ చేసినాం. ఎవరికి? మా అధిష్టానానికి. అధిష్టానము ఢిల్లీలో క్యాబినెట్ మీటింగ్ పెడతలేదు. క్యాబినెట్ మీటింగ్ 23వ తారీఖు నాడు సెక్రటేరియట్లో జరుగుద్ది. మీ మాదిరిగా ప్రగతి లేని ప్రగతి భవన్ నుంచి పాలన లేకుండా ఫామ్ హౌస్ పాలన కాదు ఇది. బీఆర్ఎస్ నాయకులు అధికారం కుటుంబ హక్కు అన్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. బీఆర్ఎస్ వాళ్లు చేసిన విపరీతమైన విమర్శలను ప్రజలు ఓటు రూపంలో తిప్పికొట్టారన్నారు. కేసీఆర్ జాతిపిత అని చెప్పుకోవడానికి బీఆర్ఎస్ నేతలకు సిగ్గుండాలన్నారు. ఏం చేశాడని కేసీఆర్ ను జాతిపిత అంటున్నారని ప్రశ్నించారు కడియం. మున్సిపాలిటీ ఎన్నికల్లో డిపాజిట్లు కాకుండా పోయింది. 116 మున్సిపాలిటీలో 100 మున్సిపాలిటీకి కాంగ్రెస్ పార్టీకి వచ్చాయంటే మీ పరిస్థితి ఏదో అర్థం చేసుకోండి. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న మీ పార్టీ యొక్క పరిస్థితి ఏదో ఒకసారి అర్థం చేసుకోండి. కల్వకుంట్ల కుటుంబం చేసిన అవినీతి అక్రమాలతో విసిగి వేసారిపోయిన ప్రజలు బీఆర్ఎస్ ఓటేయడానికి ఇష్టపడడం లేదు. అది స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టడంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలకమైందన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ప్రభుత్వం అంటేనే ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే కాదని ఉద్యోగులు కూడా అందులో భాగమే అన్నారు. నాంపల్లిలోని టీఎన్జీఓ భవన్లో టీఎన్జీఓ హైదరాబాద్ నగర శాఖ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొన్నారు అద్దంకి దయాకర్. అప్పుల పాలైంది, తిప్పలు పడాల్సి వస్తుంది అని చర్చ జరుగుతుంది, కానీ దానిని పరిష్కరించాలంటే కూడా మీ సహకారమే మహాగా ఉండాల్సిన అవసరం ఉందని నాకు. ప్రభుత్వం అంటే ఏదో ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే కాదు, మీ పనితోనే అన్ని కూడా సక్రమంగా జరుగుతాయి. ఎమ్మెల్యేల అనర్హత కేసులో కడియం శ్రీహరి విచారణ ముగిసింది. అనర్హత పిటిషన్ పై గంటన్నర పాటు కడియం శ్రీహరిని విచారించారు స్పీకర్ గడ్డం ప్రసాద్. కడియంపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద పిటిషన్ వేశారు. కడియం పార్టీ ఫిరాయించినట్టు ఫిబ్రవరి 1న స్పీకర్ కు ఎవిడెన్స్ ఇచ్చారు. ఇవాల్టి విచారణలో వివేకానంద అడ్వకేట్లను కడియం శ్రీహరి అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. కవిత పార్టీ పెడితే భూస్థాపితం అయ్యేది బీఆర్ఎస్ అన్నారు బీజేపీ నేతలు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చిందన్నారు. కేసీఆర్ ఫ్యామిలీపై ఉన్న అవినీతి కేసుల భయంతోనే వారికి సపోర్ట్ చేశారన్నారు. రాబోయే రోజుల్లో హస్తం, గులాబీ పార్టీలకు ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు కమలం నేతలు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతోందన్నారు ఆ పార్టీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు, కేంద్ర మంత్రి బండి సంజయ్. సీఎం, మంత్రులు రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసి ఢిల్లీ వెళ్తున్నారన్నారు. ఉన్న పథకాలు, ఇచ్చిన హామీలను మర్చిపోయారని ఆరోపించారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో కరీంనగర్ 10వ డివిజన్ కార్పొరేటర్ కొమరయ్య సహా వివిధ పార్టీల నాయకులు బీజేపీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు నేతలు. ఈరోజు విద్య అనేది తెలంగాణలో ఎక్కడ పోయిందని ఒకసారి మరి ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలి. మీరు ఎలక్షన్స్ రాగానే రైతు బంధు చేయడం, ఎలక్షన్స్ రాగానే ఇందిరామయ్యలు వేయడం, ఇది కాదు. ఈరోజు తెలంగాణలో విద్యార్థులకు, పిల్లలకు ఏ రకమైన బోధన దొరుకుతుంది?
మీరు చెప్పినటువంటి 1000 కోట్లు విశ్వవిద్యాలయాలకు ఏమైంది? కవిత జాగృతి పార్టీ స్థాపిస్తే భూస్థాపితం అయ్యేది బీఆర్ఎస్ఏ గాని బీజేపీ కాదన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. కవిత బీఆర్ఎస్ అనబోయి బీజేపీ అన్నట్లుగా ఉందన్నారు. కవిత ఏ పార్టీ నుంచి ఓడిపోయిందో, ఎవరి చేతిలో ఓడిపోయిందో అందరికీ తెలుసన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు రామచంద్రరావు, బీజేపీ నాయకులు. ఔరంగజేబుతోనే పోరాడినటువంటి విషయమే కాకుండా వారు ప్రవేశపెట్టినటువంటి పరిపాలన కూడా మనం ఈరోజు గుర్తించాల్సిన అవసరం ఉన్నది. శివాజీ ఒక జయంతి సందర్భంగా ఈరోజు దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నేను ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మున్సిపల్స్ లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కి మద్దతిచ్చిందన్నారు ఎంపీ అరవింద్. అవినీతి కేసుల భయంతోనే కాంగ్రెస్ కి బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఇచ్చిందన్నారు. ఎవరి కారణంగా భూస్థాపితం అయ్యారో కవితకు తెలియదా అంటూ కవిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు అరవింద్. పెట్టి పాలిటిక్స్ కి పడిపోయి మనం దేనికైతే మనం కొట్లాడుతున్నామో ఒక వ్యవస్థని మనం శుద్ధి చేయాలి. దానికోసం మేము ఒక స్టాండ్ తీసుకున్నాము. అండ్ వీ అబైడ్ బై ద స్టాండ్. ఐ నో ఐ డామినేటెడ్ మై రీజన్. పీపుల్ హ్యావ్ బ్లెస్డ్ మీ. ఓకే, దట్ కొద్దిగా మిస్ అయింది. 2 చోట్ల ఇంకా గెలుస్తాం, ఇంకా అవుతుంటే మేయర్ పదవిలో కూర్చోగానే నాకేం కిరీటం రాదు. ఎవరు భూస్థాపితమైనరు, ఎవరి వల్ల భూస్థాపితమైనరు, ఎవరు ఏ పార్టీ వల్ల భూస్థాపితమైనరు మీకు తెలియదా, నాకు తెలియదా, ఆమెకు తెలియదు. మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన పరిణామాలపై పార్టీ హైకమాండ్ కి నివేదిక పంపారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఎంపీ రఘునందన్ రావు ఎక్స్ అఫిషియో ఓటు వేయడంతో ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ దక్కించుకుంది. ఈ ఘటన బీజేపీలో తీవ్ర కలకలం సృష్టించింది. పార్టీ ఆదేశాల మేరకే బీఆర్ఎస్ కి ఓటేశారని ఎంపీ రఘునందన్ రావు చెప్పారు. అయితే పార్టీ ఎలాంటి డైరెక్షన్ ఇవ్వలేదని రామచంద్రరావు స్పష్టం చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలపై సీఎం రేవంత్ కు బహిరంగ లేఖ రాశారు మాజీ మంత్రి కేటీఆర్. ఈసారి బడ్జెట్లో 6 గ్యారంటీలకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. హామీలపై ఇంకా ఓపిక పట్టే ప్రసక్తే లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తన ఫస్ట్ చాయిస్ సిద్దిపేట అని తెలిపారు జాగృతి చీఫ్ కవిత. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. హామీలపై ఇంకా తెలంగాణ సమాజం ఓపిక పట్టే ప్రసక్తే లేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. 6 గ్యారంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చారని, తర్వాత వాటిని పక్కన పెట్టేశారని విమర్శించారు. గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకొస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలపై సీఎం రేవంత్ కు బహిరంగ లేఖ రాశారు కేటీఆర్. గత 2 బడ్జెట్లలో గ్యారంటీలకు నిధులు ఇవ్వలేదని, ఈసారైనా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజల పక్షాన పోరాడతామని చెప్పారు. 95% హామీలు పెండింగ్ లో ఉన్నాయని, వాటి అమలుపై దృష్టి సారించాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో తన ఫస్ట్ చాయిస్ సిద్దిపేట అని, రెండో చాయిస్ బోధనని చెప్పారు జాగృతి అధ్యక్షురాలు కవిత. ఫ్యూచర్లో తెలంగాణలో బీజేపీ ఉండదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామన్నారు. ప్రియారిటీల ఆధారంగా సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. మీడియా చిట్చాట్లో కీలక విషయాలు చెప్పారు కవిత. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. గ్రేటర్ సిటీలోనూ బరిలోకి దిగుతామన్నారు. తెలంగాణ వాదమే తమ పార్టీ మొదటి లైన్ అని చెప్పారు. ఆ తర్వాత ఆర్టీసీపై మీడియాతో మాట్లాడారు కవిత. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. పని ఒత్తిడి పెరిగింది. సాధారణంగా 6 నుంచి 8 గంటలు చేస్తేనే లేబర్ చట్టాలు మరి బ్రేక్ ఇవ్వాలని చెప్తారు. కానీ ఆర్టీసీ కార్మికులకు మాత్రం 16 నుంచి 18 గంటలు పని చేపిస్తూ వారి శ్రమను దోచుకుంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వం తప్పితే వారిని ఆదుకునేటటువంటి ఆలోచన చేయడం లేదు. ఆ శ్రమ దోపిడీ విధానాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్ ను కలిశారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. వరంగల్లో భద్రకాళి ఆలయ మాడవీధుల కోసం పేదల ఇల్లు కూల్చేందుకు ఎమ్మెల్యే నాయని కుట్ర పన్నుతున్నారని హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ఆలయానికి దారి ఉన్నా పేదలను కుట్రపూరితంగా ఖాళీ చేయించాలని చూస్తున్నారన్నారు. నీటి సరఫరా కూడా ఆపేశారని తెలిపారు. స్థానికులతో కలిసి నిరసనగా వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు బీఆర్ఎస్ నేతలు. పేదలకు అండగా నిలవాలని కోరారు. ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు మంత్రి నారా లోకేష్. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆరోగ్యానికి సిగరెట్, ఆంధ్రాకు వైసీపీ హానికరమన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. హెరిటేజ్, ఇందాపూర్ డైరీపై వైసీపీ ఆరోపణలను ఖండించారు మంత్రి అనిత. ఇక కూటమి ప్రభుత్వంలో పథకాలు సక్రమంగా అమలు కావట్లేదన్నారు మాజీ సీఎం జగన్. అబద్దానికి ప్యాంటు షర్టు వేస్తే అది చంద్రబాబే అని విమర్శించారు.
ఏపీ అమరావతి సెక్రటేరియట్లో భూ కేటాయింపులపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. మంత్రులు నారాయణ, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి సమావేశమయ్యారు. రాజధాని నిర్మాణంపై చర్చించారు. సిఆర్డీఏ పరిధిలోని వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై డిస్కస్ చేశారు. కొత్తగా వచ్చే సంస్థలకు భూ కేటాయింపు ద్వారా ప్రపంచ స్థాయి సంస్థలు ఏపీకి వచ్చే వెసులుబాటు ఉంటుందన్నారు. తద్వారా ఏపీ నంబర్ 1 లక్ష్యం సాకారం అవుతుందని చెప్పారు మంత్రులు. పారదర్శకంగా, వేగంగా భూ కేటాయింపులు జరిగేలా ప్లాన్ రూపొందించాలని అధికారులకు సూచించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల్లో సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు ఆయా శాఖల మంత్రులు. రాష్ట్రంలో త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు మంత్రి నారా లోకేష్. ఈసారి డిఎస్సిలో కర్నూలు జిల్లాకు ఎక్కువ పోస్టులు మంజూరు చేస్తామన్నారు. దక్షిణాదిలో ఏపీలోనే సమగ్ర శిక్ష అభియాన్ టీచర్లు, డీటీపీ ఆపరేటర్లకు ఎక్కువ జీతాలు ఉన్నాయన్నారు. గతంలో 3 నెలలకు ఒకసారి జీతమిచ్చేవారని ఇప్పుడు ప్రతి నెల ఇస్తున్నామని చెప్పారు మంత్రి. దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలతో మేము కంపారిజన్ చేస్తే ఆంధ్రప్రదేశ్ మనం ఇస్తున్న జీతాలు వన్ ఆఫ్ ద హైయెస్ట్ అధ్యక్ష. నంబర్ 2, గతంలో సుమారుగా 3 నెలలకు ఒకసారి జీతాలు వేసేవారు. అలాంటిది ఈరోజు 1వ తారీఖు నాడు మేము జీతాలు వేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఒకసారి కానీ మీరు ఈ ప్రోగ్రామ్ చూస్తే ఇది సిఎస్ఎస్ అధ్యక్ష, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. అంటే 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 40% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మనం ఏం నిర్ణయం తీసుకున్నా కేంద్ర ప్రభుత్వ ఆమోదంతోనే తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. వైసీపీ హయాంలో తెలుగు జాతి ఎన్ని కష్టాలు పడిందో 5 ఏళ్ల పాటు అందరం చూశామన్నారు ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్. రాష్ట్రానికి వైసీపీ హానికరమని, ప్రజలకు నిరంతరం దీనిపై హెచ్చరిస్తూనే ఉండాలని సూచించారు. వైసీపీ నెవర్ అగైన్, వన్స్ అగైన్ కూటమి అని తెలిపారు. సభలో ఆర్థిక శాఖపై మాట్లాడారు పయ్యావుల. ఏ రకంగా చూసినా కూడా అధ్యక్ష, ప్రజల కోసం నిరంతరం తప్పించేటువంటి వ్యక్తి, అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలో గైడెన్స్ లో పనిచేయడానికి మేము గర్వపడుతున్నాం. ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి మేమందరం కూడా శ్రమ పడుతున్నాం అనేటువంటి తెలియజేస్తూ ప్రజల్ని కూడా నేను ఒకటే కోరుతున్నా అధ్యక్ష, పాలనలో తేడా గమనించండి. వైసీపీ నెవర్ అగైన్, కూటమి వన్స్ అగైన్ అనేటువంటిది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం జల్సాలు చేస్తోందని ఆరోపించారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రత్యేక విమానాల్లో జల్సాలు చేస్తున్నారని ఆరోపించారు. అబద్ధానికి ప్యాంటు షర్టు వేస్తే అది చంద్రబాబేనని విమర్శించారు. ఏపీలో అన్ని రంగాల్లో ఆదాయం తగ్గిందని, కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఏం చేశారు మంచి అని చెప్పి చూస్తే మంచి అనేది ఎక్కడా కనిపించదు. మోసానికి షర్టు ప్యాంటు వేస్తే అది చంద్రబాబు అవుతుంది. ఈ బడ్జెట్లో కూడా అవే పచ్చి అబద్ధాలు, తప్పుడు లెక్కలు, లేని గొప్పలు, చంద్రబాబు భజన. ఆయనకో విమానం, విమానంతో పాటు హెలికాప్టరు, ఆయన కొడుక్కో విమానం, ఆ విమానంతో పాటు హెలికాప్టరు. చంద్రబాబు నాయుడు గారి నైజం నిజంగా కుక్కతో ఒక వంకరే. మాజీ సీఎం జగన్ది క్రిమినల్ మెంటాలిటీ అన్నారు హోంమంత్రి అనిత. తాను చేసిన తప్పులను ఇతరులకు రుద్దాలని చూస్తున్నారని విమర్శించారు. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ ఎప్పుడూ ఉత్పత్తులు సప్లై చేయలేదన్నారు. హెరిటేజ్ కు అనేక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయని, అందులో ఇంద్రాపూర్ ఒకటని చెప్పారు. లడ్డు కల్తీపై దృష్టి మళ్లించేందుకే హెరిటేజ్ పై కుట్ర చేస్తున్నారని విమర్శించారు అనిత. కల్తీ జరిగింది, రసాయనాల ముద్ద తిరుపతి లడ్డూలో కలిసింది. ఆ విషయం సిట్ ఇచ్చిన గవర్నమెంట్కి ఇచ్చిన రిపోర్ట్లో క్లియర్గా తేటతెల్లమైంది. ఒకటే నేను అడుగుతున్నా, మరి ఇంత కల్తీ జరుగుతుందని మీ హయాంలో వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్న టైంలో కల్తీ జరిగింది, నెయ్యిలో కల్తీ జరిగింది అని తేటతెల్లమైనప్పుడు ఎందుకు ఆ టెండర్ని క్యాన్సిల్ చేయలేదు? జైపూర్ వెళ్లారు ఏపీ సీఎం చంద్రబాబు. రేపు జైపూర్ నుంచి ఢిల్లీ వెళ్తారు బాబు. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో పాల్గొననున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ప్రపంచం ఓ వరంగా చూడాలన్నారు ప్రధాని మోదీ. భవిష్యత్తులో రాబోయే మార్పులను చూసి భయపడొద్దన్నారు. ఏఐ మనల్ని శాసించకూడదని, మనమే ఏఐని శాసించాలని చెప్పారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో ప్రపంచ దేశాల నేతలతో కలిసి పాల్గొన్న ప్రధాని ఏఐ కంపెనీలు లాభంతో పాటు ప్రజా ప్రయోజనాలపైన ఫోకస్ పెట్టాలని సూచించారు. ఢిల్లీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ గ్రాండ్ గా జరుగుతోంది. ప్రపంచ దేశాల నేతల రాకతో భారత్ మండపం సందడిగా మారింది. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సును ప్రధాని మోదీ అధికారికంగా ప్రారంభించారు. ఈ సమ్మిట్ లో ఫ్రాన్స్, బ్రెజిల్ అధ్యక్షులు మాక్రాన్, లులా డా సిల్వా, యుఎన్ సెక్రటరీ జనరల్ గుటెరస్ సహా వివిధ దేశాల నేతలు హాజరయ్యారు. అలాగే ప్రముఖ టెక్ కంపెనీల అధిపతులు, సీఈఓలు పాల్గొన్నారు.
ఏఐ సమ్మిట్ లోని ప్రపంచ దేశాల స్టాల్స్ ని పరిశీలించారు ప్రధాని మోదీ. నూతన టెక్నాలజీ, వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. సదస్సుకు హాజరైన ప్రపంచ దేశాల నేతలు, టెక్ దిగ్గజాలతో కలిసి గ్రూప్ ఫోటోలు దిగారు. ఆ తర్వాత ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ప్లీనరీలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ప్రపంచం ఓ వరంగా చూడాలన్నారు ప్రధాని మోదీ. దేశాల మధ్య సాంకేతిక అంతరాన్ని భర్తీ చేసే ఓ అవకాశంగా చూడాలన్నారు. కృత్రిమ మేధ విషయంలో భారత్ కి స్పష్టమైన విజన్ ఉందని తెలిపారు. మానవాళికి మేలు చేసేలా ఏఐని ఉపయోగించాలన్నారు. గతంలో టెక్నాలజీ విభజనలను సృష్టించిందని, ఏఐ విషయంలో అలా జరగవద్దని సూచించారు మోదీ. యంగ్ जनरेशन की जो उपस्थिति हमने देखी है वो एक नया विश्वास पैदा कर, नई टेक्नोलॉजी को लेकर कुछ लोगों में शुरुआती में संदेह होता है, लेकिन जिस तेजी और भरोसे के साथ दुनिया की युवा पीढ़ी एआई को स्वीकार कर रही है, उसकी ओनरशिप ले रही है. ఏఐ నిర్వహణ సామాజిక బాధ్యత అన్నారు ప్రధాని. ఏఐ వినియోగంపై 3 కీలక సూచనలు చేశారు. ఏఐ శిక్షకుడు డేటా ఫ్రేమ్ వర్క్ అభివృద్ధి చేయాలన్నారు. ప్రపంచానికి విశ్వసనీయమైన డేటా ఫ్రేమ్ వర్క్ అవసరమని చెప్పారు. ఏఐ ప్లాట్ఫారంలు, భద్రత, నియమాలు స్పష్టంగా, పారదర్శకంగా ఉండాలన్నారు. గ్లోబల్ సౌత్ దేశాల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకోవాలన్నారు మోదీ. एआई मशीनों को इंटेलिजेंट बना रही है, लेकिन उससे भी अधिक मानव सामर्थ्य को कई गुना बढ़ा रही है. अंतर सिर्फ एक है, इस बार स्पीड भी अभूतपूर्व है और स्केल भी अप्रत्याशित है. ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగిన భారత్ కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటోందన్నారు మోదీ. భవిష్యత్తును చూసి భయపడొద్దని, వర్తమానంపై ఫోకస్ పెట్టాలన్నారు. మనం ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని చెప్పారు. టెక్నాలజీ మానవుల్ని శాసించకూడదని, మనమే ఏఐని శాసించాలన్నారు మోదీ. सबसे बड़े टेक टैलेंट पूल का केंद्र है भारत. नई टेक्नोलॉजी बनाता भी है और उसे अभूतपूर्व तेजी से अपनाता भी है. इस समिट का भारत में होना भारत के साथ ही पूरे ग्लोबल साउथ के लिए गर्व का विषय है. ఏఐ సమ్మిట్ ను సర్వజన హితాయ, సర్వజన సుఖాయ నినాదంతో నిర్వహిస్తోంది ఇండియా. సమ్మిట్ లో 500 మంది గ్లోబల్ ఏఐ లీడర్స్, 20 దేశాల అధినేతలు, 60 మంది మంత్రులు పాల్గొంటున్నారు. 100 మంది సీఈఓలు, మరో 100 మంది ప్రభుత్వ ప్రతినిధులు హాజరవుతున్నారు.